హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు చేస్తున్నాను. మీరు చూడండి. స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర వేసాను, ఒక 2 లవంగాలు వేసాను. ఇందులోనే ఈ ఫిష్ వేసేద్దాం. ఇందులో అన్నీ కలుపుకున్నాను: కారం, ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్, మెంతి పొడి, అల్లం. ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకోవాలి. సన్న మంట మీద కొంచెమే ఇలా కలుపుకోవాలి. ఎక్కువ కలపొద్దు. చేపల కూరలో ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం కలుపుకోవచ్చు. కొంచెం వేడైనాయి అంటే ముక్కలు అస్సలు కలపొద్దు అన్నమాట. మంచిగా ఇలా గిన్నెతో ఇలా అనుకోవచ్చు. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. గిన్నెతో ఇట్లా పైకి కిందికి అనుకోవాలి. మంచిగా కలుస్తాయి. ఇంకా గంట ఇప్పుడు ఎక్కువ పెట్టి కలపవద్దు. ఇప్పుడు ఇలా కొద్దిసేపు ముక్క కొంచెం వేడే వరకు ఉంచి వెంటనే మనము చింతపులుసును పోసుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని కొంచెం వేడైన తర్వాత చింతపండు రసము వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసంను వేస్తున్నాను. చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం మంటను ఎక్కువ పెట్టుకోవాలి. మనకు తగినంత పులుసు చేసుకోవాలి. చేపల పులుసు కొంతమందికి ఎక్కువ, కొంతమంది తక్కువ ఇష్టం. ఇలా తగినంత చింతపండు రసం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చాలాసేపు. చేపల కూర ఎంత ఉడికితే అంత టేస్టీ ఉంటుంది. ఇలా బాగా ఉడికించుకొని ఇందులో కొంచెం మెంతి పొడి, కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇంకా కొద్దిసేపు ఉడికించుకొని ఆఫ్ చేసుకోవాలి. అయిపోతుంది. ఫిష్ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. అయిపోయింది. కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుందాం. రెడీ చేపల పులుసు. అన్నంది కొద్దిసేపు ఆపు. మంచిగా ఆపు.